హాయ్ గైస్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ 2006 అయితే అందరికీ బాగుండాలని, అందరూ సక్సెస్ఫుల్గా అన్ని విజయాలే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో అయితే బీబీ జోడీలో అయితే ఏం జరిగిందో ఈ వీడియోలో అయితే నాకు తెలిసినంత వరకు చెబుతానండి. తర్వాత బీబీ జోడీలో ఇలా డిమాండ్ పవన్ని అలాగే రీతు చౌదరిని చూడడం అయితే నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ 9 అయితే అయిపోయిందిగా, కానీ బిగ్ బాస్ 9ని మిస్ అవ్వకుండా అలాగే ఇలా రీతు చౌదరిని అలాగే డిమాండ్ పవన్ని చూడడం చాలా సంతోషంగా అయితే అనిపించింది. డిమాండ్ పవన్ లాంటి చాలా మంచి మనిషిని, తర్వాత రీతు చౌదరి లాంటి మంచి అమ్మాయిని బిగ్ బాస్లో మిస్ అయిన ఇలా బీబీ జోడీలో చూడడం అయితే నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అలాగే బీబీ జోడీలో సాటర్డే అయితే వైల్డ్ కార్డ్గా వీళ్ళు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత సండే ఎపిసోడ్లో అయితే ఇలా మణికంఠ జోక్స్, ప్రదీప్ జోక్స్ చాలా బాగా అయితే అనిపిస్తుంది. అమ్మో నీ అమ్మ గొప్పదే అనే సాంగ్ అయితే మణికంఠ అలాగే పింకీ అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు. వీళ్ళకైతే శ్రీదేవి మేడం అయితే గోల్డ్ రోజ్ అయితే ఇచ్చారు. నాకు తెలిసింది అంతవరకు ఇంతేనండి. తర్వాత బీబీ జోడీలోనైతే ఇలా ఈసారి బీబీ జోడీలో అయితే సండే ఎపిసోడ్లో అయితే మానస్కి అలాగే షష్ఠీకి అయితే గోల్డెన్ సోఫా అయితే రాలేదండి. కానీ వీళ్ళకి గోల్డెన్ సోఫా రావడం అయితే నాకు చాలా సంతోషంగా అయితే అనిపించేది. కానీ ఈసారి అయితే గోల్డెన్ రోజ్ అయితే ఇలా పింకీకి తర్వాత మణికంఠకి వచ్చింది. తర్వాత గోల్డెన్ సోఫా అయితే విశ్వ వాళ్ళకైతే వచ్చిందండి సండే ఎపిసోడ్లో. అలాగే సాటర్డే ఎపిసోడ్లో అయితే మామూలు మనం చూసే ఉంటాంగా అమర్దీప్ వాళ్ళకైతే వచ్చింది. కానీ మానస్ వాళ్ళైతే చాలా బాగా అయితే డ్యాన్స్ చేశారండి. విశ్వ వాళ్ళు కొని చాలా బాగా అందరూ చాలా బాగా అయితే డ్యాన్స్ చేశారు. కానీ అది కాంపిటీషన్గా, అందుకే ఒక్కొక్కరు అయితే విన్నర్ అవుతూ ఉంటారు. కానీ ఈ సతి పింకీ వాళ్ళకి గోల్డెన్ రోజ్ రావడం నాకు చాలా సంతోషంగా అయితే అనిపించింది. పింకీ అయితే చాలా బాగా హార్డ్ వర్క్ చేసి చాలా బాగా డ్యాన్స్ అయితే చేశారు. తర్వాత ధనరాజ్ మాస్టర్ వాళ్ళు చాలా బాగా డ్యాన్స్ అయితే చేశారు. కానీ కొన్ని మూమెంట్స్ అక్కడ మర్చిపోయారని ధనరాజ్ వాళ్ళే ఒప్పుకోవడం నాకైతే ధనరాజ్ గారి మీద ఇంకా కొంచెం రెస్పెక్ట్ అయితే పెరిగిందండి. ఎందుకంటే ఎవరైనా సరే నేను తప్పు చేశాను అని ఒప్పుకునే ధైర్యం ఎవరికీ ఉండదు. కానీ ధనరాజ్ గారికి అలా చెప్పడం చాలా హ్యాపీగా అయితే అనిపించింది. కానీ నిజంగా ధనరాజ్ గారు అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ సతి వచ్చే సండే ఎపిసోడ్లో అయితే గ్యారంటీ ధనరాజ్ మాస్టర్ అలాగే భాను బాగా డ్యాన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ధనరాజ్ మాస్టర్ భానుని చూస్తే చాలా సంతోషంగా వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఆయనైతే ధనరాజ్ గారు అయితే చాలా మంచి వ్యక్తిలా అనిపిస్తూ ఉంటారు. ఏ షోకి వచ్చినా ఆయన్ని చూసినప్పుడు నాకు చాలా మంచి వ్యక్తిలా అనిపిస్తారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.